పొలిటికల్ దాదాలు, పొలిటికల్ డాన్లు, లేకపోతే బ్యూరోక్రటిక్ డాన్లు, బ్యూరోక్రటిక్ దాదాలు అంటే అధికారులు, అవి కాకుండా పేట రౌడీలు, గల్లీ గల్లీలో తిరిగే చోటామోటా గుండాలు, రౌడీలు, సోషల్ మీడియాలో ఒళ్ళుపై తెలియకుండా వాగిన వాళ్ళు మాఫియా, సోషల్ మీడియా మాఫియా టైప్ అనమాట. లేకపోతే సోషల్ మీడియా మోకలు, వీళ్ళందరూ ఏపీ వదిలేసి పారిపోతున్నారు. కొంతమంది దేశం వదిలి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో దాక్కుంటున్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా ఎక్కడ గతంలో అరాచకాలకు పాల్పడిన వాళ్ళని, లేకపోతే అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఏం పెద్ద వాళ్ళ మీద రెడ్ బుక్ ఏదో ఓపెన్ చేసి అందరి మీద చర్యలకు ఉపక్రమించేసి అదేం కనిపించట్లా. అది లేదనే కదా క్యాడర్స్లో కూడా ఒక రకమైన అసహనం వస్తుంది. మమ్మల్ని ఎంత ఏడిపించారు వాళ్ళు, వీళ్ళేమో వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టట్లేదు, కేసులు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ క్యాడర్స్లో, టీడీపీ క్యాడర్లో కానీ, జనసేన క్యాడర్లో కానీ ఆ రకమైన అసంతృప్తి, ఒక అసహనం ఉంది. కానీ వీళ్ళందరూ ఎట్లా పారిపోతున్నారు అంటే ముందుగానే ఊహించి పారిపోతున్నారా, లేకపోతే చాప కింద నీరులాగా ఏమన్నా పోలీస్ నెట్వర్క్ ఏమన్నా స్టార్ట్ చేశారా వీళ్ళని పట్టుకోవడానికి, లేకపోతే వీళ్ళ మీద కేసులు బుక్ చేయడానికి? అసలు వీళ్ళకి ఎలా తెలుస్తోంది ముందు? వీళ్ళకి ఈ విషయం అంతా ఎలా తెలుస్తోంది? వీళ్ళు పలానా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, లేకపోతే పలానా అతని దగ్గరికి పోలీసులు బయలుదేరారని, లేక స్పెషల్ టీమ్స్ పెట్టారని ముందే తెలుసుకుని ఎలా వెళ్ళిపోతున్నారు, లేకపోతే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేకపోతే స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూనే యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా ట్రై చేసుకుంటున్నారు. ఎలా? ఉదాహరణకి గత నెల ఎప్పుడో రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టాడు గుంటూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి. అప్పుడు నన్ను ఇలా టార్చర్ పెట్టి చేశారు, పలానా వాళ్ళు సిఐడి అయినా, ఇంకా పలానా ఇంటెలిజెన్స్ అయినా, సిఐడిలో ఉన్న ఇంకో ఎస్పీ ర్యాంక్ అధికారి, ఇట్లా పేర్లు పెట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఎస్పీని మళ్ళీ అడిగారు కూడా. ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ ఆఫీసర్ని వేయలేదు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు, అది కొంచెం త్వరగా చేయండి అని చెప్పి ఆయన అడిగాడు కూడా. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేగా. ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నే నియమించలేదు. కానీ అందులో అప్పుడు ఎవరినైతే ఆయన తనను హింసించారని పేర్కొన్నాడో అందులో ఒక ఆఫీసర్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్కి పిటిషన్ వేసాడు వాళ్ళ కోర్టులో. ఇది ఎలా సాధ్యమైంది? తర్వాత ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన కోసం పోలీస్ టీమ్స్ 2 రోజులు 3 రోజులు అయింది హైదరాబాద్ వచ్చి అని చెప్పి, ఆయన అసలు ఆ అచూకీ దొరకడం లేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, లేదా విదేశాలకు వెళ్ళిపోయాడో తెలియదు అనేది సాయంత్రం వరకు వచ్చిన వార్తలు. సాయంత్రం సడన్గా ఒక హడావుడి, ఆయన గన్నవరం వస్తే పోలీసులు అరెస్ట్ చేశారని. విదేశాలకు పారిపోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు అని అనుకున్నాడు. గన్నవరం ఎందుకు వస్తాడు? సో ఏదో లీకో లేకపోతే ఏదో రాంగ్ ఇదో బయటకు వచ్చింది. తీరా చూస్తే ఒక ఆయన అనుచరుడిని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక అధికారి విజయ్ కుమార్ రెడ్డి అనే ఒక ఐఎన్పిఆర్ కమిషనర్, ఆయన కమిషనర్గా ఉండి ఇష్టారాజ్యంగా అక్రమంగా అడ్వర్టైజ్మెంట్లు దోచిపెట్టాడు సాక్షితో పాటు కొన్ని మీడియా సంస్థలకి అనేది దాని మీద అది పెద్ద నేరంగా ఉంది. డెఫినెట్గా అది పెద్ద కేసు. అది యాక్చువల్గా విచారణ జరిపిస్తే ప్రభుత్వం ఏదో చేయబోతుందని తెలిసి ఒక అధికారి అయి ఉండి ఆయన జంప్ వేరే స్టేట్కి, ఏదో డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారి కాబట్టి ఈ ప్రభుత్వానికి చెప్పకుండా అక్కడ జాయిన్ అయిపోయాడనంటే ఎవరు పంపించారు, ఎవరికి చెప్పి వెళ్ళాడు, ఎవరు రిలీవ్ చేశారు అతన్ని? డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయన డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసుకుని వెళ్తే కదా అక్కడ జాయిన్ చేసుకునేది. బట్ హౌ ఇట్ హ్యాపెండ్ అంటే ఇంటి దొంగలు ఉన్నారు ఇంకా. అలాగే ఇంకొక ఆయన
బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, ఆయన ఇంతవరకు దొరకలా. ఫస్ట్ పెట్టిన కేసు అదే, ఇంతవరకు దొరకలా. అసలు అది చిన్న చేప. బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజెస్ మాఫియాలో, లిక్కర్ మాఫియాలో తవ్వితే కొండలు కదులుతాయి. అనకొండలే, కొండలు కూడా కాదు. ఆ అనకొండల్ని పట్టుకుంటారో లేదో తెలియదు, కానీ ఈ చిన్న చేప ఇంతవరకు వీళ్ళకి దొరకలా. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టులో వేసాడు, అది వాయిదా పడుతుంది, అంతే తప్ప ఆయన అయితే వీళ్ళకి దొరకలా. ఎక్కడున్నాడు? మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆయన మొత్తానికి దుబాయో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోదామని వెళ్తే అది బెంగళూరులో అనుకోకుండా పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? 41A నోటీస్ ఇచ్చారు. దాని మీద కూడా విమర్శలు. అంత పెద్ద నేరం చేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అప్పుడు ఆయన ఎవరు, మన నాని, పులివర్తి నాని, ఆయన మీద హత్యాయత్నం జరిగింది ఆ రోజు. లాక్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఈవీఎంలు ఉన్న లాకర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన కాపలా అనుమానం చెక్ చేసుకుంటే ఆయన మీద పెద్ద దాడి, ఇంత పెద్ద సమ్మెటతో వెళ్ళి చంపడానికి ప్రయత్నించారు. ఆ చేయించింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని కేసు బుక్ అయింది. ఆయన దేశంలో వెళ్ళిపోయాడు. జస్ట్ మినిట్సే, ఒక 4-5 మినిట్స్ అయితే జంప్. అది మరి ఎలా జరిగిందో, ఓకే జరిగింది, వెళ్ళారు, పట్టుకున్నారు. అలాంటి హత్య కేసులో 41A ఇచ్చి వచ్చారు. దీని మీద ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు జరుగుతుంది అంటే, సీరియస్ క్రైమ్స్లోనూ సీరియస్నెస్ లేదు. అసలు ఏదో పెద్ద పెద్ద నేరాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో చేసే అవకాశం ఉందనే విషయం తెలిసి ముందుగానే జంప్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్స్కి వస్తున్నారు. ఎక్కడ లీకేజ్ ఎక్కడుంది? ఎక్కడ ఈ లీక్ అవుతున్నది ఎక్కడ? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అసలు సరే ఈ అరాచకాలు లేకపోతే అప్పుడు వాళ్ళు కొట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కొట్టాలి, ఇది కక్ష సాధింపు అవుతుంది, చట్ట ప్రకారం వెళదామని అనుకుంటున్నారు. అది అంతవరకు బాగానే ఉంది, ప్రభుత్వం చట్ట ప్రకారం ఏ చర్య అయినా ఉండాలని. కానీ ఈ నేరాలకి పాల్పడిన వాళ్ళు, లేకపోతే ఈ అధికారికమైన అక్రమాలకు పాల్పడిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు కూడా పారిపోతున్నారు కదా. ఇటువంటి వాళ్ళ విషయంలో చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి అనే దాని మీద ఎవరికి స్పష్టత లేదు. ఓకే, కొట్టిన వాళ్ళని, తన్నిన వాళ్ళని, చంపిన వాళ్ళని వాళ్ళ చట్ట ప్రకారం శిక్షిస్తారు. కేసులు పెడితే పిటిషన్లు తీసుకుని, కంప్లైంట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అది ఓకే, అది ప్రాసెస్ నడుస్తుంది. కానీ వీటి పరిస్థితి ఏంటి? పాలసీ మ్యాటర్స్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ళ విషయంలో ఎలాంటి ఇంకా సోషల్ మీడియాలో అటాక్స్ జరుగుతూనే ఉంది, వాళ్ళేమి తగ్గట్లా. అటువంటి వాటి పరిస్థితి ఏంటి?